బ్రేకింగ్ చూస్తున్నాం. దుబాయ్లో విషాదం చోటు చేసుకుంది. దుబాయ్లో పాకిస్తానీ చేతిలో తెలంగాణ వాసి హత్యకు గురైనట్లుగా సమాచారం అందుతుంది. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ప్రేమ్ సాగర్, బేగం సాగర్ దారుణంగా కత్తిపోట్లకు గురైనట్టుగా తెలుస్తుంది. దుబాయ్లో మోడర్న్ బేకరీలో పనిచేస్తున్నారు వీరిద్దరు. సోన్కి చెందిన ప్రేమ్ సాగర్, ఆర్మూర్కి చెందిన బేగం సాగర్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లారు. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ ఇరువురిపై కత్తితో దాడి చేశాడు ఆగంతకుడు. ఘటనా స్థలంలోనే ప్రేమ్ సాగర్ మృతి చెందినట్లుగా సమాచారం అందుతుంది. ఇక బేగం సాగర్ కి తీవ్ర గాయాలయ్యాయి. పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేస్తూ దాడి చేస్తాడు పాకిస్తానీ వ్యక్తి. నిన్న ఉదయమే ప్రేమ్ సాగర్ మరదలి వివాహం కావడంతో పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. బ్రేకింగ్ చూస్తున్నాం. పాకిస్తానీ దురాగతానికి తెలంగాణ వాసి మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం అందుతోంది. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ప్రేమ్ సాగర్ మరదలు పెళ్లి కావడంతో ఉదయం శుభాకాంక్షలు చెప్పాడు. రాత్రికి మరణ వార్త వినడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆర్మూర్కు చెందిన బేగం సాగర్, సోన్ గ్రామానికి చెందిన ప్రేమ్ సాగర్లు దుబాయ్లోని మోడర్న్ బేకరీలో పనిచేస్తున్నారు. పాకిస్తాన్కి చెందిన ఓ వ్యక్తి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ ఇరువురిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ప్రేమ్ సాగర్ సంఘటనా స్థలంలోనే మృతి చెందగా తన భావ బేగం సాగర్ కు తీవ్ర గాయాలయ్యాయి. పెండ్లి మరుసటి రోజే మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని భారత సర్కార్ ఇండియాకు తెప్పించే విధంగా చర్యలు చేపట్టాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పాకిస్తాన్ వాళ్ళు కత్తితోని దాడి చేసిండ్రు. ఆ దాడిలో మా చుట్టాలైనా మా ఇంకొక అయినా ఇద్దరు చనిపోయిండు. మా భర్త మీద కూడా అటాక్ జరిగింది. జరుగుతుండగా మా భర్త కూడా ఇట్లా పారిపోయి ఆఫీస్ రూమ్లో కురికిండు. అట్లా మా భర్త కొంచెం సేఫ్ అయింది. ఇట్లనే జరుగుతుంటే మరి రేపు ఇంకొక వాళ్ళకు కూడా అట్లనే జరుగుతాయి. వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా, వాళ్ళ పిల్లలు ఎట్లా, వాళ్ళది ఎట్లుంటుంది ఫ్యామిలీ. మరి ఇప్పుడు మా భర్త ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. మరి హాస్పిటల్లో ఇప్పుడు మా భర్త కోలుకోవాలంటే మా ఇండియా ఇటు రావాలంటే మాకు ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, భార్యను ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మాకు ఇప్పుడు మా భర్త ఇక్కడికి కంపల్సరిగా జల్లి ఈ దేశానికి చేరుకోవాలని కోరుకుంటున్నాను.